రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మధ్యతరగతి యువతంతా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, వి ఆర్ ఫ్రమ్ హంబుల్ ఫ్యామిలీస్. మనందరి ప్రయాణం చిన్న చిన్న ఊర్ల నుండి, చిన్న చిన్న టౌన్‌ల నుండే మొదలవుతుంది. మనందరి స్టోరీ కూడా ఒకటే. 20, 25 వయసొచ్చేంత వరకు కూడా మనం చదువుకుంటాం. ఆ తర్వాత ఉద్యోగంలో చేరతాం. ఉద్యోగంలో చేరిన మొదటి రోజు నుండే మనం మన కోసం బ్రతకడం మానేసి, మన కుటుంబం కోసం బ్రతకడం మొదలుపెడతాం. మధ్య తరగతి వాడికి పెద్దగా కోరికలంటూ ఏమీ ఉండవు. బ్రతికినంత కాలం సంతోషంగా బతకాలి, గౌరవంగా బతకాలి, కుటుంబాన్ని ఆనందంగా చూసుకోవాలి అనే ఒక చిన్న ఆశ మాత్రమే. మనకు అవసరం లేకపోయినా సరే కొన్ని లక్షల రూపాయలు లోన్లు తీసుకుంటూ ఉంటాము, బండ్లు తీస్తాము, కార్లు తీస్తూ ఉంటాము. ఒళ్ళు హూనమైపోయేలా కష్టపడి ఆ నెలకు మనం పే చేయాల్సిన ఈఎంఐ ఎట్టి పరిస్థితుల్లో పే చేస్తూనే ఉంటాం. ఇదే సైకిల్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది మన అందరి జీవితాల్లోనూ. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మనం ఎంత దూరం వస్తాము అంటే చివరికి మనల్ని మనమే కోల్పోతాము. చివరిగా నువ్వు ఆనందంగా ఉన్నది ఎప్పుడురా అని గుర్తు చేసుకుంటే, ఎప్పుడో 5th స్టాండర్డ్ చదివేటప్పుడు మా నాన్న నాకు అది తీసిచ్చాడు, 10th స్టాండర్డ్ చదివేటప్పుడు మా మామయ్య ఇది నాకు తీసిచ్చాడు అని చెప్పి వేళ్ళ మీద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. అంత తక్కువ మెమరీస్ ఉంటాయి మనందరి జీవితాల్లోనూ కూడా. ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ స్టైల్లో అందరం కూడా ఇరుక్కుపోయి ఉన్నాము. కన్జ్యూమరిజం అనే భూతం మొత్తం ప్రపంచం కూడా కమ్మేసుకుపోయింది. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రతి 4 వ్యక్తుల్లో ఒక వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు. అందరికీ కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ లాంటివి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉన్నాయి. అండ్ ఇలాంటి ఒక తరుణంలో మీ అందరికీ అర్థమయ్యేలా సైకాలజీని సింప్లిఫై చేసి మన తెలుగులో చెప్తాను మీకు. మన ఛానల్ పేరు సాయి రియల్ బై రసూల్. మన ఇన్స్టా పేజ్ పేరు సాయి రియల్ బై రసూల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ మై ఫాలోవర్స్, బీ మై సపోర్టర్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బీ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. కస్టెఫ్ అలీ.